నిజంగా ఈ జనాల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అసలు ఆ మైండ్ సెట్ని మనకు అర్థం కాదు. తప్పు చేసేది నిజంగా జనాలే, కానీ దాన్ని రుద్దేది మాత్రం ప్రభుత్వాల మీద, పోలీసుల మీద. ఎందుకనంటే మొన్న ఒక టెంపుల్కి పోయినాము. టెంపుల్కి పోయి అక్కడ దర్శనం కోసము పోతే గుడి బంద్ చేసిర్రు. 3 గంటలకు తెరుస్తారు, 3 గంటల తర్వాత దర్శనం ఉంటుందని చెప్తే అక్షరాల 3 గంటల సేపు వెయిట్ చేసిన జనాలు ఒక్క 5 నిమిషాల మాత్రం వెయిట్ చేయలేకపోయారు. ఒక 100-200 మంది ఉన్న కంపార్ట్మెంట్లో చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, పాపం వృద్ధులు ఎంతోమంది ఉంటారు. దాంట్లో వీడు 3 గంటల సేపు అక్కడ కూర్చొని వెయిట్ చేసిరు, కానీ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయడానికి వాళ్ళకు టైం లేదు. బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు దేవుని దర్శనానికి ఎందుకు రావాలి? తొక్కిసలాటలు అవుతున్నాయి, తొక్కిసలాటలు చనిపోతురు, దమ్మాడతలేదనంటే అది మనము పోలీసుల తప్పు, లేకపోతే అక్కడ ఉన్న గుడి వాళ్ళ తప్పు, ప్రభుత్వం తప్పు అది అంటుంటారు. కానీ ఒక్క 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు ఏమైనా మీ సొమ్ములు ఏమైనా పోతాయా? చిన్న చిన్న పిల్లలకి మనం అక్కడికి నూక్కుంటూ పోతే వాళ్ళకు దమ్మాడక, శ్వాస ఆడకనే కదా చనిపోయేది, తొక్కిసలాటలు అయ్యేది. 3 గంటల సేపు వెయిట్ చేసిన ఈ ప్రజలు ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తే మనం దర్శనం కాడికి పోతాం. ఇక్కడ లైన్లలోకి వెళ్ళి మనం దర్శనం కాడికి పోయిన తర్వాత మహా అంటే కళ్ళు మూసి తెరిచే లోపే మనం బయటికి నూకేస్తారు. మనం స్పష్టంగా ఆ దేవుణ్ణి మనం ఒక నిమిషం 2 నిమిషాలు కూడా చూడం. కళ్ళు మూసి తెరిచా దేవుడా నాకు అనే లోపే వాడు పక్కజరుగా నూకేస్తూనే ఉంటారు. దానికోసము ఇక్కడ మనం 3 గంటలు వెయిట్ చేస్తాం, అక్కడ 5 నిమిషం కూడా మనం వెయిట్ చేయలేము. కానీ ఇక్కడ గేట్ల కంపార్ట్మెంట్ల కాడ మాత్రం నేనే ముందు పోవాలని నూక్కుంటా పోయి ముంగటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. చిన్న చిన్న పిల్లల, ముసలిళ్ళకు దమ్ములాడక ఈ తొక్కిసలాటలలో చచ్చిపోతుంటారు. దీన్ని మనం మళ్ళా పోలీసుల తప్పు, ప్రభుత్వం తప్పు, ఆ గుడి యజమాని తప్పు అని మనం వాళ్ళని తప్పు పడతాం. అసలు ఈ తప్పు అంతా వాళ్ళది కాదు, మనది. మనకు బయట ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ మనం ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఓపిక పడితే నిమ్మలంగా లైన్లోకి వెళ్ళిపోతే మనకు అక్కడ దేవుని దర్శనం అవుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఇట్లా ప్రతి ఒక్క గుడికాడ అవుతుంటుంది. మీకు ఎవరికైనా ఇక్కడ ఎదురైనట్టయితే ఇలాంటివి చేయకుండా మనం దేవుని దగ్గరికి మనం ప్రశాంతత ఉండడం కోసమే మనం దేవుని దర్శనానికి పోతాం. ఆ దేవుని దర్శనం కాడ మనం ప్రశాంతంగా ఉండేటట్టుగానే దర్శనం చేసుకొని బయటికి రావాలి, కానీ ఎలాంటి తొక్కిసలాటలు జరగవద్దు అని నేను కోరుకుంటున్నాను.